శ్రీ గురుమాతా నిర్మలామన్న పూర్ణమాంబ సమేత సదా సద్గురానంద శ్రీ తిరుపతి నరసింహార్య సద్గురు పరబ్రహ్మణే నమ. శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో మరి ఎరుకోత్పత్తి లక్షణము, ఇందులో 19 కందార్థాలు ఉన్నాయి. మరి వాటిని చదువుకుంటాం, విందాం. శ్రీ భాగవత కృష్ణ దేశిక సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో మొదటి కందార్థం. ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరనిటిచో నరుడెంత వాడది ఎరుగుదు ననవటి మాటలివి వింతగాక తప్పదు వానికి కారాకపోక అరమారా లేక సద్గురుమూర్తి చరణ పంకరు అద్వయార్చన నిరుగాని నరు మాటలివి వింతగాక తప్పదు వానికి కారాకపోక. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో రెండవ కందార్థం. లేనెరుక బయలు లోపల తానెట్లు జనించెనని నా తగవిను వంద్యాసూనుని గతి వియదబ్జ విధానంబున యక్షరాజ దాని విధమునన్ రజ్జువు సర్పమైన విధమునన్ తాను పురుషుని చందన మృగజల శశవిషానము స్వప్నానందముగా రాజా దాని విధమునను రజ్జువు సర్పమైన విధమునన్. సద్గురు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో మూడవ కందార్థం. లేనెరుకను ఎరుకయనినా లేనెరుకెట్లయనినా లెస్సగ వినుమా లేని మృగ జలము వంద్యా సూనులు గలిగుండి వెతకి చూడాలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు స్థాను పురుషుడు శశవేషానాము గగన సునాము నరుని స్వప్నానందమివి వెతకి చూడాలేనట్లు ఈ లేనెరుక యాడాలేదిట్లు. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో నాలుగవ కందార్థం. ఎరుకోద్భవమెట్లన్నను సరళం భగునారికేల సలిలము భంగిన్ ఎరుకెట్ల బోమునన్నను కరిమ్రింగిన వెలగ పండు కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నదే ఎరుక తానెరిగితే ఎరుకే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు. సద్గురు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో ఆరవ కందార్థం. సంతోషములంతలో గనవచ్చి పిదప నరుగునెతటికో వింతయ్యున్నది చూచితే ఇంతియే సుమి ఎరుక పుట్టు విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత నీ తెలుపోదో ఈ దేవ మార్గం మంతాట బహు వెన్నెలగు పాడేయగు పాడా విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో ఆరవ కందార్థం.
రాకడ పోకడలేకను ఏకస్థితి నుండు నట్టి బయలందున్ రాకపోకడగలిగి అనేకముగా దోచులేని ఎరుకా సుశీల ప్రతిమలో లేని పెరుమల్ల లీల లేక తోచిన ఎరుక లేనే లేదను చూని కీకీలు గురుని చేయరుకైతే చాలుల్లకెరుక సుశీల ప్రతిమలో లేని పెరుమల లీల. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణములో 7వ కందార్థం. వనిగళ్ళు దకము లోపల తనకైతా వచ్చి తనకు తానేగు విధం మున పరిపూర్ణము లోపల తనకైతా వచ్చి ఎరుక తనకైతా జనోను అచలంబున్నదని తానెరిగినను తనలేమి నిజమాని తనకే తోచును తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువాక తనకైతా జనును అచలంబున్నదని తానెరిగినను. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణములో 8వ కందార్థం. పరిపూర్ణములో దోచుసు ఎరుకే చెను తనకు దాని ఏర్పడ వినుమి తొరటలు 9 గలదై తరితీపుల నొందుచుండి తనువానాదగుచు అచలంబున్నదని తాలేననుచు మరిగిట్లెరుకకు తెలియా ఎరుకే నిలువదుగాని పరిపూర్ణముండు దానెరిగేదెట్లిక గుర్తు తనువానాదగుచు అచలంబున్నదని తాలేననుచు. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 9వ కందార్థం. తొలుకారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతిన్ కిరణమందున గల నీళ్ళంబలనేరు కాగనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా కలకాలమొక రీతి గలిగుండాది ఎరుక తిలకింప పవలు రాత్రి తిరుగులు విధమునా కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 10వ కందార్థం. కట్టెందు నిప్పు లేకనే కట్టియనొక సమయమందు గనుపడి బహుగా మిట్టిపడి తుదకు గనుపడా దట్టిదే సుమి ఎరుక పుట్టు వమల విచార తనకు దానే ఎరుదించేనౌరా పుట్టు గిట్టుటలానే నెట్టేట నిలచుండి బటా బయలు పొడగట్టిన గనుపడదమల విచార తనకు తానే ఎరుదించేనౌరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణములు 11వ కందార్థం. తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారు వారి తల్లిదండ్రులకున్ తన వలనే గాని అన్యము ఘనజనన స్థానమొకటి గలదాన తరమా బ్రహ్మాదుల కది తెలియతరమా వినుమోయి బ్రహ్మాండ జననామో నీ నాయందునైనది ఇదియుగా కాదని వేరే ఇంకోటి గలదాన తరమా బ్రహ్మాదుల కది తెలియతరమా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 12వ కందార్థం.
కనరాని దాన్ని శూన్యం భని ఎనదగుగాని బయలు ననదగదు సుమి. కనవచ్చుచున్నదిందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగోనరాదా. ఎరుకనే శూన్యం వని అనరాదా. కనవచ్చేనా లేదా కనుగొంటి లేదాని ఎనరాదా. భయమేమి అనుమానించకోమిదిగో కనుగోనరాదా. ఎరుకనే శూన్యం బని అనరాదా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణములో 13వ కందార్థం. ఎరుక బయలందులేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడెన్. ఎరుగుమిదే ఆకాశం బిట్లెరిగితే ఎరుకాకాశములు ఏకామౌగదరా. ఆకాశము భయాలేకామెట్లవురా. పరిపూర్ణమిదిగో కనుపడు శూన్యమనరాదు. ఎరిగుండు మెదిరిస్తే ఇక చానై చూచేవు. ఇక నా చూచేవు ఏకామౌగదరా. ఆకాశము భయాలేకామెట్లవురా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 14వ కందార్థం. కనపడెడి బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుకగా ఉన్న శూన్యం. బనవలదే మనవలసి దీన్ని ఆకాశ మనవలసెను దీన విశ్వ మాయానోయప్ప. ఇంతకు వేరే మాయా ఏదప్ప. కనుకానే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్పనాయేను కనబోకుండని పోని మాయానోయప్ప. ఇంతకు వేరే మాయా ఏదప్ప. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 15వ కందార్థం. అహమనదు గదా చలము అహమున్నదో లేదో చూడది నిజమే కదా. అహమును పుట్టించదు గదా. అహము దయించేటి వరకే అది ఉన్నది గదా. అహమే విశ్వమై నిలిచింది గదా. అహమే ఈ ముచ్చట్ల నన్నింటి నెరుగును గదా. అహమే తాలేనాని ఎరిగితే సరిగాదా అది ఉన్నది గాదా. అహమే విశ్వమై నిలిచింది గదా. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 16వ కందార్థం. ఆవరణమున ఆకాశము నిరావరణము నచలమనుచు అనిరి మహాత్ముల్. ఆవరణము మితి కలిగినదావరణము లేంది అమితమని తెలుసుకోరా. ఈ రెంటిని వేరని కనుక్కోరా. ఆవరణమున నిరావరణమును చూచి యావరణమెడలిన వాళ్ళ మాట లేదని కనుకోనవేరా. ఈ రెంటిని వేరని కనుక్కోరా. సద్గురు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణములో 17వ కందార్థం. ఆకాశము శూన్యం బని లోకులు మొరబెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని చీకాకుగా చెప్పినారు చెవినరాదు. వంద్యాసంతిక్షితిలోన లేదు. కాకుంటే విను చోద్యమౌకుందేటికి కొమ్ము. లీ కాలముననే మేమే కంటి మనుమాట చెవినరాదు. వంద్యాసంతిక్షితిలోన లేదు. సద్గురు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 18వ కందార్థం. లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరులేల బలికిరో. లేనిది కలదని పిదపను లేనే లేదను సుసిగ్గు లేక ఈ లీలా.
శ్రీ వినకి శ్రీకాకు నీకేలా మేనంద శుద్ధము తానల్దుకొని మళ్ళీ పూని కడిగిన రీతి నవ్వును సిగ్గొక ఇంత లేక ఈ లీలా శ్రీ వినకి శ్రీకాకు నీకేలా సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎరుకోత్పత్తి లక్షణంలో 19వ కందార్థం. అన్నపు సూక్ష్మాంశము మను సెన్నగ నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు గలియవో నాడే సునస్వమి ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంత కన్నా ఉన్నాదెరుక మూలమన్నది వినలేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వాకు సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంత కన్నా. సద్గురు బ్రహ్మరాజుకు జై. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఎరుకోద్భవన్నామ పంచమాధ్యాయ. సద్గురు ప్రభు మహారాజుకు జై. సదా సద్గుణానంద సద్గురు ప్రభు మహారాజుకు జై.